భేదం లేకుండా ట్రంప్ ప్రపంచ దేశాలపై భారీగా టారిఫ్లు విధిస్తున్నారు. శత్రు దేశాలపైనే కాదు, మిత్ర దేశాలపైన భారీగా దిగుమతి పన్నులు వేస్తున్నారు. ప్రపంచం మొత్తం తన మాట వినాలనే ఉద్దేశంలో ఉన్న ట్రంప్ టారిఫ్లు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని చైనా మినహా మరే దేశం అంతగా వ్యతిరేకించడం లేదు. చైనా, కెనడాలు అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నాయి. దీంతో తమతో చర్చలకు రెడీగా ఉన్నాయంటూ చైనా మినహా అన్ని దేశాలపై 90 రోజుల పాటు టారిఫ్ల అమలును వాయిదా వేశారు. దీంతో అన్ని దేశాలను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ట్రంప్ తో ఇటలీ ప్రధాని మెలోనీ చర్చలు జరిపారు. అమెరికా, యూరోప్ మధ్య వాణిజ్య ఒప్పందంపై వీరిద్దరూ చర్చలు జరపడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇతర దేశాలపై భారీగా టారిఫ్లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంతలా మారుతున్నారు. తన మాట వినని వారిపై పన్నుల భారం మోపుతున్నారు. ఇక భారత్ సహా మిత్ర దేశాలన్నింటిపైన భారీగా సుంకాలు విధించారు. ఇక చైనాపై ఏకంగా 245% టారిఫ్లు పెంచుకుంటూ పోయారు. ఇక అమెరికా మిత్ర దేశాలు, యూరోపియన్ దేశాలపైన ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు. దీనిపై యూరోపియన్ యూనియన్ ట్రంప్ తీరుపై మండిపడింది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ట్రంప్తో చర్చలు జరిపారు. అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడానికి ఉన్న అవకాశాలపై వీరిద్దరూ చర్చించారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన మెలోనీ ట్రంప్తో భేటీ అయ్యారు. వాణిజ్య ఒప్పందం 100% కుదురుతుంది, అది సక్రమంగా ఉంటుందని చర్చల సందర్భంగా ట్రంప్ అన్నారు. ఒప్పందం కుదురుతుందనే విషయంపై విశ్వాసం వ్యక్తం చేసిన మెలోనీ పాశ్చాత్య దేశాలను మళ్లీ గొప్ప స్థితిలో మేక్ ది వెస్ట్ గ్రేట్ అగైన్ తన లక్ష్యమన్నారు. యూరప్ దేశాలపై ట్రంప్ 20% సుంకాలు ప్రకటించి వాటిని తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత అమెరికాలో మెలోనీ పర్యటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ అన్ని దేశాలపై టారిఫ్ల భారం మోపినట్టే యూరప్ దేశాలపైన టారిఫ్లు విధించారు. దీంతో అమెరికా, యూరప్ సంబంధాలు దెబ్బతింటాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అంతేకాక ట్రంప్ నిర్ణయం అంతర్జాతీయంగానూ తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు భావించారు. ఇలాంటి సమయంలో మెలోనీ ట్రంప్తో చర్చలు జరిపారు. ఇరు దేశాధినేతలు స్నేహపూర్వకంగా వ్యవహరించారు. యూరప్, అమెరికా మధ్య సత్సంబంధాలు కొనసాగించగల వారధిగా తనని తాను మెలోనీ భావిస్తున్నారు. తన భేటీలో రక్షణ రంగ వ్యయం, ఇమిగ్రేషన్, టారిఫ్లపై చర్చించినట్లు ట్రంప్, మెలోనీ ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికాలో పర్యటించారు. ఆయనకు ఎలాంటి ఆహ్వానం లభించిందో మెలోనీకి అలాంటి ఆహ్వానమే అందింది. ఇక మెలోనీ అమెరికా పర్యటనకు ఆమె అనుచరులు వాణిజ్య శాంతి ఒప్పందంగా పిలుస్తున్నారు. గతంలో ట్రంప్ టారిఫ్లు ప్రకటించే సమయంలో యూరోపియన్ యూనియన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాను చెత్తబుట్టగా మార్చడానికి EU ఏర్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే యూరప్పై విధించిన 20% పరస్పర సుంకాల అమలును జూలై వరకు ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ సుంకాలను తప్పుడు నిర్ణయంగా గతంలో మెలోనీ విమర్శించారు. అవి చివరకు యూరోపియన్ యూనియన్కే కాకుండా అమెరికాకు నష్టం కలిగిస్తాయని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో సుంకాలపై ట్రంప్తో సమావేశంలో మెలోనీ పైచేయి సాధించినట్లు కనిపించకపోయినప్పటికీ ఇటలీ పర్యటనకు రావాలని, ఇది ఇతర యూరోపియన్ నాయకులను కలవడానికి సందర్భం కాగలదని ట్రంప్ను ఆమె ఒప్పించగలిగారు. టారిఫ్ల కారణంగా యూరోపియన్ యూనియన్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో ట్రంప్ ఇటలీకి రావడానికి అంగీకరించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇటలీ వస్తే ట్రంప్ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్తో భేటీ అవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఇప్పుడు ట్రంప్తో చర్చలు జరిపిన మెలోనీపై ట్రంప్ మద్దతురాలనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రంప్తో భేటీ తర్వాత మెలోనీ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్తో రోమ్లో సమావేశం కానున్నారు. ఇక ట్రంప్లో ప్రశంసించే విషయంలో మెలోనీ చాలా జాగ్రత్త వహించారు. ప్రగతిశీలవాదులను, ఉదారవాదులను విమర్శిస్తూ అక్రమ వలసలపై యుద్ధాన్ని గట్టిగా సమర్థించారు. పాశ్చాత్య దేశాలను మళ్లీ గొప్ప స్థితిలో ఉంచడమే తమ లక్ష్యమని, అది కలిసికట్టుగా చేయగలమని మెలోనీ అన్నారు. ఇక అక్రమ వలసలపై కఠిన వైఖరిని అవలంబించినందుకు మెలోనీని ట్రంప్ ప్రశంసించారు. మరింత మంది ఆమెను అనుసరించాలని ట్రంప్ అన్నారు. ఇక నాటో మిత్రదేశాలు రక్షణ రంగం కేటాయింపులు పెంచాలని ట్రంప్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే రక్షణ రంగానికి ఇటలీ జీడీపీలో 1.49% మాత్రమే కేటాయిస్తోంది. దీంతో నాటోలో సభ్యత్వం ఉన్న ప్రతి దేశం జీడీపీలో 2% వాటాను కేటాయించాలన్న లక్ష్యాన్ని తమ దేశం సాధించగలదని జూన్లో జరగబోయే నాటో సమావేశంలో దీన్ని ప్రకటించే అవకాశం ఉందని మెలోనీ అన్నారు.